దేవుడు నీతిమంతులకు యథార్థవంతులకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. కాబట్టి దేవుని ఎవరైతే ఈ విధంగా స్తుతిస్తారో వారు గొప్ప అలంకరణతో అలంకరించబడిన వారుగా దేవుని సన్నిధిలో కనబడతారు. అందువలన రిజాయిస్ ఇన్ ద లార్డ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఓ ఈ రైచియస్ అనగా ఓ నీతిమంతులారా మీరు స్తుతి చేయండి, ఆనందగానము చేయండి. రిజాయిస్, ఫర్ ప్రైజ్ ఇస్ కామ్లీ ఫర్ ద ప్రైట్. ప్రైజ్ ఇస్ కామ్లీ, మీరు స్తుతించుట, ఘనపరచుట, ప్రభువుకి ఆనందగానము చేయుట మీకు ఎంతో శోభ, ఎంతో సౌందర్యము. ఎంత బాగుందండి. ఎన్ని కష్టాలు పడితే మనము ఎన్ని లక్షల విలువ గల ఆభరణములు వేసుకున్న మనకు ఈ సౌందర్యం దొరకదు. అది ప్రభు యొక్క, దేవుని యొక్క సన్నిధిని బట్టి, మన హృదయములు వసించుచున్న ప్రభువును బట్టి మనకు ఈ యొక్క ఆనందము, సంతోషము, అలంకరణ దొరుకుతూ ఉంది. సితారాతో యెహోవాను స్తుతించుడి. అనేక మంది నైపుణ్యము కలిగిన సంగీత విద్వాంసులు వారి మరి నైపుణ్యతను బట్టి ఆయా సంగీత నాదములతో దేవుని మహిమపరుస్తూ ఉంటారు. దానికి ఎంతో సాధన కావాలి, ఎంతో ప్రయత్నము చేయాలి, ఎంతో నేర్చుకోవాలి. ఎన్నో గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు వారు ఖర్చు పెడితేనే కానీ అందులో వారు నైపుణ్యత సంపాదించలేరు. కాబట్టి సితారతో యెహోవాను స్తుతించుడి. సితార వాయిద్యములు వాయించగలిగిన వారులారా మౌనంగా ఉండొద్దు, పక్కన పెట్టొద్దు, కానీ మీరు వాయించండి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. 10 తంతుల స్వరమండలములు కూడా వాయించేవారు దావీదు సమయంలో ఉన్నారు, దావీదు పరిపాలనలో ఉన్నారు. కాబట్టి ఆయన సంగీత విద్వాంసుడు. కాబట్టి సంగీతములతోనూ సితారతోనూ 10 తంతుల ఆ యొక్క స్వరమండలముతో కూడా ఆయన ప్రభువుని మహిమపరిచేవాడు, కీర్తించేవాడు, ఘనపరిచేవాడు. ఎంత మక్కువ, ఎంత చక్కని ఆ యొక్క సంతోషము, ఎంత విధేయత, తనకున్న ప్రతి విధమైన ఆ యొక్క గొప్ప టాలెంట్స్, దేవుడిచ్చిన ఆ యొక్క అద్భుతమైనవన్నీ కూడా ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుటలు ఉత్సాహము, ఎంతో సంతోషము, ఎంతో